కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరిగితే మిగతా గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాలకు భారీగా వరద నీరు చేరుతోంది. అటు జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్టే శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో డ్యాం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,75,960 క్యూసెక్కులు ఉండగా సుంకేసుల నుంచి 61,931 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,33,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 210 టీఎంసీల మేర కొనసాగుతోంది. అటు శ్రీశైలం డ్యాం కుడి ఎడమ గుట్టలో జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణానదికి వరద పెరగడంతో తీర ప్రాంతం ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. కొల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణా తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణానదిలో పడవలు నడిపే వారికి సూచనలు చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల వరద తాకిడితో శ్రీశైలంలో 884 అడుగుల వరకు నీరు చేరడంతో కృష్ణా బ్యాక్ వాటర్ సోమశిల, ఎల్లూరు, అమరగిరి తీర ప్రాంతాలను తాకింది. పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం తీర గ్రామాలకు కృష్ణా వరద నీరు చేరింది. మంచాలకట్ట దగ్గర నదీ తీరం సముద్రాన్ని తలపిస్తోంది. తెలంగాణ, ఏపీల మధ్య బోట్ల రాకపోకలు బంద్ చేశారు. కృష్ణానదిలో తుంగభద్ర నది కలిసే ప్రాంతం నుంచి దిగువకు వరద ఉధృతి పెరుగుతోంది. మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశీల, మాధవస్వామి నగర్ నుంచి ఏపీలోని నెహ్రూ నగర్, ముచ్చుమర్రి, పగిడాల, జానాల, సిద్ధేశ్వరం తీర ప్రాంత గ్రామాలకు బోట్ల ప్రయాణాలు ఆపాలని కొల్లాపూర్ ఆర్డీఓ నాగరాజు, పోలీసులు బోట్ల యజమానులకు హెచ్చరించారు.